ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం కల్దిండి మండలంలో గ్రామాన నిర్వహించారు. ఈ వేడుకల్లో దళిత వర్గాలే కాకుండా పలు రాజకీయ పార్టీ నాయకులు, అగ్రవర్గాల వారు పాల్గొని నివాళులర్పించారు. భాస్కరపేట గ్రామంలో ఆర్సీఎం చర్చ్ సెంటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పెద్దలు, పలువురు రాజకీయ ప్రముఖులు పార్టీలకు అతీతంగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చర్చి ఫాదర్ గుంటూరు రాజు అంబేద్కర్ జయంతి గురించి పలు విశేషాలను వెల్లడించారు. బాల్యం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచి మన దేశ రాజ్యాంగ నిర్మాతగా అవతరించడం మనం చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన తెలివితేటలు దేశ ప్రజలు గుర్తించారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరించి పేద వర్గాలు సైతం అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ గద్దె ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ అన్ని వర్గాలకు సమాన ప్రాతిపదికన రాజ్యాంగంలో అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా మహిళలకు సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ఆయన అనేక విధాలుగా మరి సమస్యలు ఎదుర్కొన్నా సరే ఈ భారతదేశము బాగుపడాలని, అన్ని దేశాలలో కల్లా ఈ భారతదేశము ముందంజలో ఉండాలని, బలుగు బలహీన అందరూ కూడా సరిసమాతంతో ఉండాలని, మానవత్వంతో ఉండాలని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారు. కాబట్టి ఆయన తలుచుకుంటూ, ఆయన గౌరవించుకుంటూ మనందరం కూడా నివాళులు అర్పిస్తున్నాము. కాబట్టి మరి ఈ సమయంలో ఇక చిన్న సభలో మనందరం కూడా పాల్పంచుకున్నాం. కాబట్టి కృతజ్ఞతగా మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జై కొడుతూ మరి సెలవు చేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. Samara. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మనం కొనియాడుతున్నాం. కానీ ఆయన లేనిదే ఈరోజు మన యావత్ ప్రపంచం బడుగు బలహీన వర్గాలకే కాదు, ప్రతి ఒక్కరికి రాజ్యాంగ స్ఫూర్తిదాత, అందరికీ ప్రపంచ మేధావి. ఈయన చేసే మనిషి ఎలా మనుగుడు పడిపోయినప్పుడు ప్రతి ఒక్కరు ఎలా జీవించాలనేది మన ప్రపంచంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన భారత రాజ్యాంగం బట్టి మన దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్ది మనందరినీ ఇవాళ పేదలో ఒక ఉద్యోగమే కాదు, ఓటు హక్కు కూడా కల్పించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఆయన నివాళులర్పించడానికి అవకాశం కల్పించిన పెద్దలకు, గ్రామస్తులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పోకల కోటేశ్వరరావు, చిన్నారావు, గ్రామ పెద్దలు వర్రె ఆనందబాబు, సాలి దేవానందం, సోరం శ్రీనివాస్, బేతాళ శ్యాంబాబు, గద్దె స్వామినాథం, పలువురు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏవి9 టీవీ న్యూస్ కల్దిండి.